హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. ఒక పక్క పెళ్ళిళ్ళ సీజన్, ఒక పక్క అమెరికా చైనా ట్రేడ్ వార్. వీటన్నిటి మధ్యలో గోల్డ్ అనేది చాలా ఎక్కువ రేట్ అనేది పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే 2 డేస్ నుంచి తగ్గుముఖం పట్టింది. అయితే ఇంకా గోల్డ్ రేట్ అనేది పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా అనే దానికి సంబంధించి విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ మేనేజర్ గారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. నమస్తే మేడం, నా పేరు బాలకృష్ణ. నేను విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ నుంచి మాట్లాడుతున్నాను. బేసికలీ ఏంటంటే గోల్డ్ ప్రైజెస్ ఎందుకు రైజ్ అవుతున్నాయంటే బికాజ్ షేర్ మార్కెట్ అనేది చాలా క్రాష్ ఉంది. బికాజ్ వీఆర్ సీయింగ్ ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంది మార్కెట్లో. దానివల్ల ఏంటంటే మనకు గోల్డ్ రేట్లకు ఏమవుతుందంటే మెటల్ ఏమవుతుందంటే మనకేమవుతుందంటే మెటల్ గోల్డ్ అయితే ఏమవుతుందంటే డిమాండ్ ఈజ్ వెరీ హై. డిమాండ్ ఏమవుతుందంటే ఇప్పుడు చైనా కానీ యుఎస్ కానీ ఇండియా కానీ దే ఆర్ బయింగ్ గోల్డ్. చాలా గోల్డ్ కొంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గోల్డ్ రిజర్వ్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన రూపీ వాల్యూ కానీ పెరుగుతుంది, డాలర్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా చైనా కూడా రూపీ వల్ల పెరుగుతుంది. సో బేసికలీ ఏంటంటే మన ఇండియన్ ట్రెడిషన్ ఏంటంటే గోల్డ్ అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే లేడీస్ కానీ ఇప్పుడు మ్యారేజ్ చేసేటప్పుడు కానీ ఈవెన్ మనం కూతుర్లకి మన ఇవ్వాలనుకుంటే కట్నం ఇవ్వాలనుకున్నప్పుడు కూడా గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ అవుతుంది. సో ఈ ఇయర్ ఏమవుతుందంటే మనకు యాజ్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకు వచ్చేసి 75,000 ఉండేది గోల్డ్ రేట్. ఇప్పుడు వచ్చేసి మనకు అది ₹1,00,000 దాకా దాటింది. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఈ ఇయర్ అనేది జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి మంత్లో మనకు మ్యారేజెస్ ఆర్ వెరీ హై. అంటే ఎవ్రీ మంత్ కనుక మనం చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్గా 10 to 15 డేస్ మ్యారేజెస్ ఉన్నాయి. సో మనకేంటంటే ముహూర్తాలు అనేది చాలా ఉన్నాయి ఈ ఇయర్లో. దానివల్ల కూడా డిమాండ్ ఈజ్ వెరీ హై. అండ్ మోర్ ఓవర్ ఏమవుతుందంటే అదర్ కంట్రీస్ లైక్ యుఎస్ కానీ చైనా కానీ ఇండియా కానీ గోల్డ్ అనేది బాగా కొంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే షేర్ మార్కెట్ ఏమవుతుందంటే అన్సర్టనిటీ ఉంది. ఇప్పుడు మెయిన్ షేర్స్ లైక్ రిలయన్స్ కానీ తర్వాత మెయిన్ ఇప్పుడు అదానీ కానీ ఏమన్నా ఉన్నాయండి, షేర్ అనేది చాలా క్రాష్ అయింది. అండ్ దే ఆర్ లూజింగ్ మోర్ దెన్ 3 lakhs crore ఇన్ ఏ మంత్. పర్ డే కూడా ఒక రోజు క్లాష్ అయిన రోజులు ఉన్నాయి. కానీ మన గోల్డ్ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు మనం ప్లాట్ కొన్నా సరే ఈవెన్ మనం ఏదైతే రియల్ ఎస్టేట్ కూడా ఏమవుతుందంటే హైదరాబాద్లో ఏంటంటే చాలా తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే యాజ్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ మనము ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు చూస్తే ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా చాలా ఏంటంటే డౌన్ అయింది. సో ఎవ్రీబడి ఈజ్ ప్రిఫరింగ్ ఏంటంటే గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్ మెటల్. సో దానివల్ల ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. సో గోల్డ్ వల్ల ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ మనకు 75,000 ఉన్నది, ఇప్పుడు ₹1,00,000 వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు తగ్గుముఖం ఏంటంటే మనకు అక్షయ తృతీయ ఉండే. అక్షయ తృతీయ రోజు ఏంటంటే ఎవ్రీబడి విల్ బై. ఎందుకంటే ఒక సెంటిమెంట్ అనమాట, లేడీస్కి అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ఏంటంటే గోల్డ్ అనేది వస్తే లక్ష్మి ఇంటికి వచ్చినట్టుగా భావిస్తారు. సో దానివల్ల ఏంటంటే మనకు అక్షయ తృతీయ రోజు కూడా మన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్లో చాలా మంచి బిజినెస్ జరిగింది. సో యాజ్ కంపేర్ విత్ మనకు ఎవ్రీడే ఫ్లో అనేది మనకు 10 to 12 కస్టమర్ వస్తే మాకు అక్షయ తృతీయ రోజు మోర్ దెన్ 50 కస్టమర్ వచ్చారు. సో చిన్న వస్తువు అయినా సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. సో ఇదేంటంటే మనకు ఒక గోల్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. మన కుటుంబంలో కానీ మన ఆడపడుచులకు కానివ్వండి గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏమవుతుందంటే మన ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నప్పుడు ఏంటంటే మనం మాట్లాడేది ఏంటంటే ఓన్లీ కట్నం గురించే మాట్లాడతాం. కట్నం ఏ విధంగా మాట్లాడతాము, గోల్డ్ ఇంత ఇస్తాము అన్నట్టుగా మాట్లాడతాము. సో ప్రతి ఒక్కరు ఏమవుతుందంటే వాళ్ళ కూతురు పెళ్లి చేసినప్పుడు కానీ వాళ్ళ సిస్టర్ పెళ్లి చేసినప్పుడు కానీ వాళ్ళు ఏంటంటే గోల్డ్ అనేది ఇస్తాము. గోల్డ్ ఇచ్చినప్పుడు ఏంటంటే డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇండియాలో లేడీస్ ఉన్నంత వరకు మన గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మన గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. సో ఏమవుతుంది, కొద్దిగా తగ్గుతుంది, ఒక 2,000-3,000 తగ్గినా కూడా మళ్ళీ ఒక ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గో అప్. ఎందుకంటే మేము ఫ్యూచర్ కనుక మేము ప్రిడిక్ట్ చేసుకుంటే ఏంటంటే డిసెంబర్ వరకు ఐఎమ్ థింకింగ్ దట్ ది గోల్డ్ ప్రైజెస్ విల్ గో అప్ టు 1,10,000. దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్. సో మీరు ఏంటంటే మీ డబ్బులు ఉంటే కనుక, మీకు ఎక్స్ట్రా డబ్బులు కనుక ఉంటే మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఏంటంటే మంచి రిటర్న్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా గోల్డ్ అనేది చాలామంది కొంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ రేట్ పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ పెరిగే అవకాశం ఉందమ్మా. ఎందుకంటే ఈ పెళ్ళిళ్ళ సీజన్ కాదు, ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఏంటంటే గోల్డ్ మీద చాలా ప్రెషర్ ఉంది. ఎందుకంటే మనకు ఇది మైనింగ్తో వస్తుంది. దిస్ ఈజ్ ఎ రియల్ గోల్డ్ కాబట్టి మనకు సప్లై అండ్ డిమాండ్ చాలా వ్యత్యాసం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే గోల్డ్ అనేది ఫ్యూచర్లో పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గడం అనేది ఏముండదు. సో మీ దగ్గర డబ్బులు కనుక ఉన్నాయనుకోండి, మీరు డెఫినెట్లీ గోల్డ్ కొనండి, మీకు ఏంటంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే
సార్ 10 డేస్ బ్యాక్ చూసుకుంటే మనం 1,00,000 దాటింది ఒక 10 గ్రామ్స్ గోల్డ్ అనేది. ఇప్పుడు దానికి తగ్గింది అని అంటున్నారు. ఎంత తగ్గింది సార్? సో ఒక వేరియేషన్ విల్ బి అరౌండ్ 2,000 to 3,000 రూపీస్ ఉంది వేరియేషన్. అది కూడా ఏంటంటే మనకు చూస్తూ ఉంటే ఇప్పుడు ఏంటంటే లాస్ట్ మనకు చూసుకున్నప్పుడు 1,00,000 దాటింది. ఇప్పుడు ఏంటంటే మనకు 96,000 97,000లో ట్రేడ్ అవుతుంది. సో బేసికలీ ఏంటంటే 97,000 ఈజ్ ఆల్సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాజ్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్లో మనం చూసుకుంటే 75,000 70,000 ఉన్న బంగారము ఇప్పుడు 97,000. సో ఒక 3,000 వ్యత్యాసం అనేది అంత పెద్దది కాదు. ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఇప్పుడు వచ్చేది మంచి పెళ్ళిళ్ళ సీజన్. ఇప్పుడు మనకు ఏంటంటే జూన్ నుంచి మళ్ళీ మంచి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బంగారం మళ్ళీ పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీరు ఏంటంటే ఇప్పుడు తక్కువ ఉన్నది కాబట్టి మీరు కొనండి. తీసుకుంటే ఏంటంటే మీకు బెనిఫిటే అవుతుంది కానీ ఏం లాస్ అనేది ఏమి ఉండదు. అయితే ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్లీ పెరిగే అవకాశం ఉందమ్మా. డిసెంబర్ లోపల నా ప్రిడిక్షన్ ప్రకారంగా 1,10,000 అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మీరు తప్పకుండా ఏంటంటే ఈ టైంలో కనుక గోల్డ్ కొన్నారనుకోండి మీకు మంచిగా ఒక 10,000 to 13,000 రూపీస్ మీకు వేరియేషన్ కంపల్సరీ వస్తుంది. ఓకే, మనం లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ అనేది నార్మల్గా ఉంది, కానీ 1,00,000 దాకా పెరిగిపోవడానికి గల రీజన్ ఏంటి సార్ ఎంత సడన్గా? సో బేసికలీ ఏమిందమ్మా, ఇప్పుడు మాకు రష్యా యుక్రెయిన్ వార్ ఒకటి, దానివల్ల కూడా ఏంటంటే దే హ్యావ్ టు షెల్ లాట్ ఆఫ్ మనీ ఇన్ వార్. సో మీరు చూసుకున్నారు లాస్ట్ వీక్లో కూడా ఇండియా పాకిస్తాన్ వల్ల కూడా వార్ జరిగింది. దానివల్ల కూడా ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ ప్రిడిక్టెడ్ దట్ గోల్డ్ ప్రైజెస్ విల్ గో అప్ లైక్ ఎనీథింగ్ అన్నట్టుగా ఉండే. ఎందుకంటే బికాజ్ ఏంటంటే వార్ వల్ల ఏంటంటే ఎవరికి కూడా లాభం సమకూరదు. ఎందుకంటే వార్ చేసినప్పుడు అంటే ఎక్స్పెండిచర్ చాలా ఉంటుంది. సో ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ గవర్నమెంట్కి ఏమవుతుందంటే ది రెవెన్యూ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. దానివల్ల కూడా ఏంటంటే మనకు గోల్డ్ ప్రైజెస్ ఆఫ్ గోన్ అప్. సో ఈ తాత్కాలికంగా ఏమైందంటే మనకు వార్ ఎండ్ అయింది కాబట్టి మనకు ప్రైజెస్ కొద్దిగా డౌన్ అయింది. సో మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి డిమాండ్ డెఫినెట్లీ విల్ గో ఫర్ ది గోల్డ్ అండ్ ది ప్రైజెస్ విల్ గో అప్ ఇంక్రీజింగ్ అవుతుంది. నేను చెప్తున్నాను ఏంటంటే డిసెంబర్ వరకు మనం 1,10,000 కంపల్సరీ టచ్ అవుతుందని నా ఇప్పుడు ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చెప్పింది ఏంటంటే నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది జ్యువెలరీలో. నేను చూశాను ఎప్పుడు కూడా మనకు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేసుకుంటే ఇంత వ్యత్యాసం ఎప్పుడు రాలేదు. దిస్ ద ఫస్ట్ టైం వచ్చింది. సో ఇంకేంటంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఏంటంటే గోల్డ్ ప్రైజెస్ విల్ గో అప్. సో మీరు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్గా చేసుకున్నారనుకోండి, మెటల్ గోల్డ్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ మెటల్. సో అది ప్రీషియస్ కాబట్టి మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే కంపల్సరీ మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు డెఫినెట్లీ మీకు లాభాలే ఉంటాయి కాబట్టి నష్టాలు అయితే రాదు. సో మీరు నా ఏంటంటే డిసెంబర్ లోపల మనకు 1,10,000 కంపల్సరీ అవుతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే సార్ మన ఇండియాకి పాకిస్తాన్కి అయితే వార్ జరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది కూడా ఎఫెక్ట్ చూపుతుంది అంటారా గోల్డ్ మీద? ఇప్పుడు అంత ఏం కాదమ్మా, ఎందుకంటే షేర్ మార్కెట్ మీదనే ఎక్కువ వ్యత్యాసం ఉంది కాబట్టి గోల్డ్లో మట్టుకు అంత చేంజెస్ అయితే రావనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 97 మీద ఉంది కాబట్టి ఏమంతా మనకు డౌన్ ఏం కాదు. బంగారం ఫ్యూచర్లో మట్టుకు మళ్ళీ పెరిగే ఛాన్సెసే ఉంది. ఇంకా తగ్గడం అనేది ఏమి ఉండదు. ఇదే ట్రేడింగ్లో ఉంటుంది. మనకు కావాల్సుకుంటే మనకి ఏంటంటే 96 97లోనే ట్రేడింగ్ అవుతుంది. దానికంటే మట్టుకు కిందికి రాదు, బంగారం మట్టుకు కిందికి రాదు. మనం 10 డేస్ బ్యాక్ చూసుకుంటే 1,00,000 దాటింది అంటున్నారు కదా, అప్పుడు కూడా కొనడానికి నార్మల్గానే వచ్చేవాళ్ళ లేదంటే ఎవరైనా తక్కువగా వచ్చి అట్లా ఏమైనా జరిగింది? లేదమ్మా, బంగారానికి మట్టుకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. బేసికలీ ఏమవుతుందంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి మనకేమవుతుందంటే మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే బంగారం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనము చిన్న వస్తువు కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా మనం బంగారమే ఇస్తాము. తర్వాత ఏంటంటే మనం ఏదైనా మ్యారేజ్ అవుతే కూడా మనం బంగారమే ఇస్తాము. తర్వాత ఏంటంటే డబ్బుల రూపంలో మనం ఇవ్వము, బంగారం రూపంలో కానీ కంపల్సరీ ఇస్తాం. మనం చిన్న చిన్న వస్తువులు కానీ ఫింగర్ రింగ్ కానీ తర్వాత పెండెంట్ కానీ తర్వాత ఏదన్నా ఒక బంగారం ఇస్తే ఏంటంటే మనకు ఒక తృప్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే ఆ బంగారాన్ని ఏంటంటే ఈజీగా లిక్విడేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం డబ్బులు ఇస్తే ఏంటంటే ఎవరు గుర్తుపెట్టుకోరు, కానీ ఒక వస్తువు రూపంలో కనుక ఇచ్చామనుకోండి బంగారంని, అది వాళ్ళకి గుర్తుంటుంది ఎవరు ఇచ్చారు ఏంటి ఇచ్చారు. సో అది పెరుగుతుంది అనుకోండి, వాళ్ళకి ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో మన తెలుగు వాళ్ళు ఏంటంటే బేసికలీ ఏంటంటే బంగారంనే మనము గిఫ్ట్గా ఇస్తూ ఉంటాం, చిన్న చిన్న వస్తువులు ఇస్తూ ఉంటాం. సో నేను అంటుంది ఏంటంటే బంగారము ఫ్యూచర్లో కానీ పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. సో చూసారు కదా, గోల్డ్ రేట్ అనేది ప్రెజెంట్ అయితే తగ్గింది. ఇంకా నెక్స్ట్ మంత్ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగ్గినప్పుడే కొనేసుకుంటే బెటర్ అని అయితే చెప్తున్నారు.